तेलंगाना कांग्रेस सदर महेश कुमार गौड़ ने बीजेपी पर तारीख मस्ख करने, आइन बदलने और इदारों का गलत इस्तेमाल करने का इल्जाम आयद किया है। उन्होंने कहा कि बीजेपी और आरएसएस आज़ादी की जद्दोजहद में शामिल नहीं थे, जबकि कांग्रेस ने मुल्क के लिए कुर्बानियां दी। गांधी भवन में हिंदुस्तान छोड़ो तहरीक के मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए महेश कुमार गौड़ ने कहा कि इलेक्शन कमीशन बीजेपी का फ्रंट ऑर्गेनाइजेशन बन गया है और मुल्क को जात पात और मजहब के नाम पर तकसीम किया जा रहा है। इसीलिए बीजेपी छोड़ो तहरीक को वक्त की जरूरत है। మిత్రులారా, ప్రతి సంవత్సరం గాంధీ భవన్లో ఈ క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటాం. గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే భవిష్యత్తుకి అడుగులు వేయగలుగుతాం. స్వాతంత్రోద్యమం ఎంత గొప్పగా జరిగింది, మన పూర్వీకులు ఎంత కఠినాలు ఎదురొడ్డి బ్రిటిష్ వారితో పోరాడినారో ఇదంతా కూడా చరిత్రని యువతరం చదువుకోవాలి. 1942లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో గాంధీ మహాత్ముడు 1942 ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినాడు. అప్పటికే బ్రిటిష్ యొక్క పాలన జరిగిపోవాలని, భారతదేశాన్ని క్రమబద్ధ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కానీ అన్నిటికీ మించి క్విట్ ఇండియా ఉద్యమం అనేది చాలా తీవ్ర రూపం ముందుకొచ్చింది. డూ ఆర్ డై అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ఆనాడు గాంధీ మహాత్ముడు ప్రారంభించినారు. యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో తలమునకలైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు ఈ ఉద్యమకారులందరూ కూడా జైల్లో పెట్టడం జరిగింది. చాలా మంది భావ సమాజానికి దూరంగా యుద్ధం ముగిసేసరి కూడా జైల్లోనే ఉండేటటువంటి సందర్భం. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి ఒక ప్రత్యేకత. ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం ప్రధాన భూమిక పోషించింది కాబట్టి వచ్చింది. మిత్రులారా, 1947లో స్వాతంత్రం వస్తే 33 ఏళ్ల తర్వాత స్థాపించబడినటువంటి బీజేపీ పిల్ల పార్టీ ఇలా ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని హవయల్గా మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ చరిత్రని మరిపించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో కాదు, యావత్ ప్రపంచంలో ఒక విజనరీగా పేరు పొందినటువంటి నెహ్రూ యొక్క చరిత్రని, నెహ్రూ యొక్క జ్ఞాపకాలని మరిపించే ప్రయత్నము జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రని సమూలంగా తిరగరాసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తా ఉన్నాయి. మహానాయకులు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి యొక్క గొప్ప నాయకుల్ని మరిపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అబుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల యొక్క చరిత్రని తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.